వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే విభాగము నుండి ప్రధానముగా వాదాలు అనే అంశంలో ప్రాకృతికవాదం అంటే ఏమిటి, గతంలో ప్రాకృతికవాదం నుండి ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ అకాడమీ అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సిలబస్లో ప్రస్తుతానికి ప్రకృతివాదం అంటున్నాడు. సో దీని యొక్క అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి ప్రాకృతికవాదం అనేది ఏ వాదానికి వ్యతిరేకముగా రావడం జరిగినది అంటే భావవాదానికి వ్యతిరేకముగా రావడం జరిగిందండి. దీనికే మరొక పేరు ఏమిటి అంటే ఆదర్శవాదము, ఐడియలిజం అంటున్నామండి. ఐడియలిజానికి వ్యతిరేకంగా వచ్చిందే ప్రాకృతికవాదం. ఏంటి సార్ అంటే ఈ భావవాదం ఏం చెప్తుందంటే సో విలువలు, సార్వత్రిక విలువలు నిత్య శాశ్వతాలని చెప్తుంది. అంటే పదార్థానికి ప్రాధాన్యత అనేది లేదు. ఆ పదార్థం ఏర్పడడానికి మూలమైనటువంటి మనస్సు, ఆ మనస్సుతో వచ్చినటువంటి ఆలోచనలు అనేవి అతి ముఖ్యమైనవి అంటుంది భావవాదం. సో ప్రాకృతికవాదం ఏమంటుందంటే ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతమైనది, ఈ భౌతిక ప్రపంచమే నిత్య సత్యమైనది అని చెప్తూ ఉంది. ఇంకేమంటున్నారు ఈ యొక్క ప్రాకృతికవాదులు అంటే ఇక్కడ ఏదైతే భావవాదులు ఏమంటున్నారు, మనస్సు అంటున్నారు, లేదనుకున్నట్లయితే విలువలు అంటున్నారు. ఈ మనస్సు, విలువలు ఇవన్నీ కూడా పదార్థాలే కదా అంటూ ఒక పదార్థము మరొక పదార్థాన్ని సృష్టించగలదు, ఒక పదార్థము మరొక పదార్థాన్ని సృష్టించగలదు, కానీ శూన్యము అనేది ఏ పదార్థాన్ని సృష్టించలేదు కదా అని ఎవరు వాదిస్తున్నారంటే ప్రాకృతికవాదులు వాదించడం జరుగుతుందండి. మరి ప్రాకృతికవాదానికి ఆద్యుడిగా మనం ఎవరిని చెప్పుకుంటున్నామంటే రూసో అండి. ఎవరండి? రూసో. మరి ఈయన రచించినటువంటి ప్రముఖ గ్రంథాలు ఏమిటి అంటే ఒకటి సోషల్ కాంట్రాక్ట్, ఏదండి సోషల్ కాంట్రాక్ట్. అదే విధముగా మరొక ముఖ్యమైన గ్రంథం ఏది అంటే ఎమిలీ అనే గ్రంథం కూడా ఎవరు రాశారంటే రూసో గారు రాయడం జరిగిందండి. వాస్తవానికి ఈయన జెనీవా ప్రాంతం నుండి ఇటలీ ప్రాంతానికి ఈయన మారిపోవడం జరిగింది. అతని యొక్క పరిస్థితుల ప్రభావం వలన, ఆర్థిక స్థితిగతులగానికి సమకూర్చకపోవడం వలన జెనీవా నుండి ఆయన ఏ ప్రాంతానికి వలస వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇటలీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎవరు? రూసో గారు. ఇతను ఏ వాదానికి చెందిన వ్యక్తి అంటే ప్రాకృతిక వాదానికి చెందినటువంటి వ్యక్తి ప్రధానముగా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రాకృతిక వాదములో మనకు ఉన్నది అసలైనటువంటి అంశములు ఏమిటి అన్నప్పుడు సో ఇది పూర్తిగా మనిషితే నిర్మిస్తున్న అంశాల అనుగుణముగా పనిచేస్తున్న వాదము ఏది అంటే ప్రాకృతిక వాదం. మరి ఈ ప్రాకృతిక వాదం అనేది ప్రధానంగా ఏం చెప్తుంది అంటే ప్రకృతి అనేది నిత్య సత్యము అంటుందండి. రెండు ఏమంటుంది అంటే ఇక్కడ విద్యాబోధన శిశు కేంద్రముగా జరగాలి, శిశువుకి స్వేచ్ఛ అనేది ఉండాలి, శిశువుకి స్వేచ్ఛ అనేది ఉండాలి, శీల నిర్మాణము అభివృద్ధి జరిగేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? శీల నిర్మాణము అభివృద్ధి జరిగేదిగా ఏముండాలి? విద్య అనేది ఉండాలి అని చెప్తుందనమాట. మనిషి ఎలా ఉండాలి అంటే ఆదర్శ పౌరుడిగా ఉండాలి. మనిషి ఎల్లప్పుడూ కూడా తన యొక్క అనుభవాల ఆధారముగానే విద్యాబోధన జరగాలి అని ఏ వాదం చెప్తుంది అంటే ప్రాకృతిక వాదం మనకు ప్రధానంగా చెప్తూ ఉంది అండి. ఓకే సార్, ఈ అంశాలన్నీ కూడా ప్రకృతి నుండే మనకు వస్తున్నాయి. సో ప్రకృతే మనల్ని నేర్పిస్తుంది, సో ఆ ప్రకృతిని ఫాలో అయితే సరిపోతుంది అంటాడు ఈ యొక్క ప్రాకృతిక వాదులంతా కూడా. మరి ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ ప్రాకృతిక వాదాన్ని ఒక్కసారిగా విద్యా ప్రణాళికకి అన్వయిద్దామంటే ఈ విద్యా ప్రణాళికలో ప్రాకృతికవాదం ఏం చేసింది అంటే పిల్లవాని యొక్క మనస్సు, పిల్లవాని యొక్క శరీరము, పిల్లవాని యొక్క అభిరుచి, ఆసక్తుల ఆధారముగానే విద్యా
విద్యాబోధన జరగాలి అంటున్నది. ఈ విద్యాబోధన అనేది ఎలా ఉండాలి అంటే వృత్తి కేంద్రముగా. ఎలా ఉండాలి? వృత్తి కేంద్రముగా, పిల్లవానికి అనుభవపూర్వకముగా విద్య అనేది కొనసాగాలని ఏ వాదం మనకు చెప్తుంది అంటే ప్రాకృతిక వాదం ప్రధానముగా బోధిస్తూ ఉందండి. సో ఇక్కడ వీటితో పాటుగా మనం గమనించినట్లయితే గణితానికి, భాషకు, అదే విధముగా విజ్ఞాన శాస్త్రానికి, ఏదండి విజ్ఞాన శాస్త్రానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ ప్రాధాన్యత లేని అంశం ఏది అంటాడండి? ఆధ్యాత్మికత. ఏదండి? ఆధ్యాత్మికత. భావవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చింది, కానీ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత లేని వాదము ప్రాకృతిక వాదము. సో విజ్ఞాన శాస్త్రానికి ప్రాధాన్యత ఉంది ప్రాకృతిక వాదములో, విజ్ఞాన శాస్త్రానికి కానీ నూతన అంశాలకు కానీ ప్రాధాన్యత లేని వాదం ఏది అంటే భావవాదము. ఓకేనండి. మరి ఇక్కడ అభ్యసన అంటున్నాం. అభ్యసనలో ఎవరెవరు ప్రధానంగా ఉంటారంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి. మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి సార్ అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం పరిశీలకుడు లేదా మార్గదర్శిగా మాత్రమే ఉండాలి. పరిశీలకుడు లేదా మార్గదర్శిగా మాత్రమే ఉండాలి. పూర్తిగా విద్యార్థి మాత్రమే కీలకము, విద్యార్థి మాత్రమే కేంద్రకముగా విద్యా బోధన కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ? ప్రాకృతిక వాదములో. విద్యార్థికి కావలసినంత స్వేచ్ఛ అనేది ఉంది. ఏ వాదములో? ప్రాకృతిక వాదములో. స్వేచ్ఛ ఏ వాదములో లేదు? భావవాదములో లేదు. విద్యార్థికి పాత్ర ఎక్కడ తక్కువ? భావవాదములో. ఉపాధ్యాయునికి పాత్ర ఎక్కడ తక్కువ? ప్రాకృతిక వాదములో ఇతని యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవడం జరిగిందండి. సో ఇక్కడ ప్రధానముగా మనం ఈ ఇక్కడ బోధనా పద్ధతుల్లో ఏం ఉపయోగించాలి సార్ అంటే ఒకటి ప్రాకృతి పద్ధతులు, అంటే ప్రకృతిని చూపిస్తూ నేర్పించాలి. రెండోది అతి ముఖ్యమైనది ఏమిటి అంటే అనుభవాలు, అంటే ప్రదర్శనలు, సందర్శనల ద్వారా, ఏదండి సందర్శనల ద్వారా విద్యాబోధన అందించాలి. వీటితో పాటుగా అనుభవాలు అంటే ప్రాజెక్టు, అన్వేషణ పద్ధతుల ద్వారా విద్యాబోధన సాగాలి అని చెప్తుంది. ఏ బోధము అంటే ప్రాకృతిక వాదం అండి. ప్రధానంగా గమనిస్తే క్రమశిక్షణ విషయంలో వచ్చినట్లయితే సో ఇక్కడ క్రమశిక్షణ ఏమీ లేదండి. పిల్లవానికి సహజ అవరోధాల వలన, సహజ అనుభవాల వలన మాత్రమే అతని క్రమశిక్షణ అలవడుతుంది అని ఏ వాదం చెప్తుంది అంటే ప్రాకృతిక వాదం ప్రధానంగా మనకి వాదిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఇక్కడ ఉపయుక్తం ఏమిటి అంటే నూతన అంశాలకు, విజ్ఞాన శాస్త్రానికి, పదార్థానికి, విద్యార్థికి ప్రాధాన్యత ఉంది. మరి పరిమితులు ఏమిటంటే ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత లేదు. రెండు, ఇక్కడ ఏదంటే సాంప్రదాయవాదులు ఏవైతే సంస్కృతి, మూఢనమ్మకాలు అంటున్నామో వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. గురువుకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఏ వాదము? ప్రాకృతిక వాదం. మరి గతంలో ఈ వాదము నుండి ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో మనం గమనించినట్లయితే మన యొక్క యాప్ నందు, మన పిఆర్ అకాడమీ యాప్ నందు సో కేవలం 199కే 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 అండ్ పేపర్ 2 కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది అండి. ప్రధానముగా 75,000 బిట్స్ అనేది మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మీ ప్రాక్టీస్ కొరకు. మరీ ముఖ్యముగా లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, మెటీరియల్, అదేవిధంగా టాపిక్ వైజ్ బిట్స్ కూడా మన యాప్లో ప్రధానంగా ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ అడుగుతా ఉన్నాడు, ఎమిలీ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటున్నాడండి. సో ఎమిలీ అనే గ్రంథం ఎవరిది అంటున్నాడు? జాన్ డ్యూయిదా, రూసోదా, ఫెస్టాలజియా, కమీనియస్ అంటున్నాడు. కొమీనియస్ అండి, నాట్ కమీనియస్, కొమీనియస్. ఇతను మనకి సాంఘిక బోధనా పద్ధతులు దగ్గర మనకు వస్తాడు ఈ కొమీనియస్ అనే వ్యక్తి. సో మొట్టమొదటిసారిగా టిఎల్ఎం యొక్క ప్రాధాన్యత, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ప్రాధాన్యత చెప్పిన వ్యక్తి ఎవరంటే కొమీనియస్ అండి. మనకి ఇక్కడ అడుగుతున్నది ఎమిలీ. సో ఎమిలీ అనే గ్రంథం ఎవరిది అంటే రూసోదండి. సో సోషల్ కాంట్రాక్ట్ అండ్ ది ఎమిలీ అనే గ్రంథాలు రచించిన మహాశయుడు ఎవరంటే రూసో అండి. ఎవరండి? రూసో. జాన్ డ్యూయి వ్యవహారిక సత్తావాది అండి. ఫెస్టాలజీ అదేవిధంగా కొమీనియస్ అనేవారు వాస్తవికవాదులు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రాకృతిక వాదములో విద్య యొక్క కేంద్రము, అంటే విద్య బోధించడానికి కేంద్ర బిందువు ఎవరని చెప్తూ ఉన్నారు? ఉపాధ్యాయున, పాఠ్యాంశమా, విద్యార్థ, పరీక్ష? సార్ ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉన్నది భావవాదము, గమనించాలి. సో విద్యార్థి కేంద్రంగా ఉన్నది ప్రాకృతిక వాదము. ఆప్షన్ సి అండి. ఏదండి? ఆప్షన్ సి అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే
ప్రాకృతికవాదము ప్రకారము నేర్చుకోవడం ఎలా జరగాలి, ప్రాకృతికవాదం ప్రకారం నేర్చుకోవడం లెర్నింగ్ అనేది సో ఎలా జరగాలి అంటున్నాడు. ఉపన్యాసాల ద్వారానా, అనుభవాల ద్వారానా, కంఠస్థం ద్వారానా, పరీక్షల ద్వారా అంటున్నాడండి ప్రధానంగా గమనించినట్లయితే. సో ఇక్కడ మనకి ఉపన్యాసం అనేది భావావాదములో గురుకుల కేంద్రంగా శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనేవి ఉండేవి అండి. కంఠస్థం కూడా అక్కడే జరిగేది. సో పరీక్షలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. అనుభవాల ఆధారముగా విద్యాబోధన జరగాలని ఏ వాదం చెప్తుంది అంటే ప్రాకృతిక వాదం అండి. 3 ఈజ్ బి ఆన్సర్ అవుతుందండి. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే బ్యాక్ టు నేచర్ అనే నినాదం ఎవరిది అంటున్నాడండి. సో బ్యాక్ టు నేచర్ అనే నినాదం ఎవరిది అంటున్నాడు. రూసోదా, ప్లేటోదా, జాన్ డ్యూయిదా, గాంధీదా అని అడుగుతున్నాడు సార్. గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే సో బ్యాక్ టు నేచర్ అంటే ఇక్కడ మనకు వాస్తవానికి ప్రాకృతికవాది కావాలి సార్. ఈ ప్లేటో అనే వ్యక్తి మనం గమనిస్తే భావవాది, జాన్ డ్యూయి అనే వ్యక్తి వ్యవహారిక సత్తావాది. భావవాదముతోనూ వ్యవహారిక సత్తావాదముతోనూ ప్రాకృతికవాదముతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే గాంధీజీ. ఓకేనండి. సో కేవలం రూసో మాత్రమే ఇక్కడ ప్రకృతివాదానికి చెందినవాడు, అతను మాత్రమే బ్యాక్ టు నేచర్ అని చెప్పడం జరిగిందండి. సో 4th బిట్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుందండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో ప్రాకృతికవాదములో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి అంటున్నాడండి. సో ఉపాధ్యాయుని యొక్క రోల్ ఏమిటి అడుగుతా ఉన్నాడు. ఎక్కడ ప్రాకృతికవాదములో నియంతగా ఉంటాడా, మార్గదర్శకుడిగా ఉంటాడా, పరిశీలకుడు మాత్రమేనా, పరీక్షకుడు మాత్రమేనా అంటున్నాడండి. సో ఇక్కడ అడుగుతున్నాడు మార్గదర్శకుడా, పరిశీలకుడా, పరీక్షకుడా, నియంత. సరే ఇక్కడ ఎక్కడా కూడా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ కూడా డిక్టేటర్గా ఉండడండి. సో అదేవిధంగా ఎగ్జామినర్గా కూడా ఉండడు. ఇద్దరు అయితే గైడ్గానే ఉంటాడు లేదా అబ్జర్వర్ గా ఉంటాడు. సో ఈ ఇజంలో ఈ యొక్క ప్రాకృతికవాదంలో మాత్రం ఉపాధ్యాయుడు ఎవరంటే మార్గదర్శకుడు. ఎవరండి? మార్గదర్శకుడు. సో 5th వన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో మనం గమనించినట్లయితే సో ప్రాకృతికవాదం అంటే ఏమిటి, సో దానిపై సారాంశం తెలుసుకోవడం జరిగింది, ప్రధానాంశాల ప్రస్తావన. సో గతంలో ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది కూడా చూడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క పిఆర్ అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.